నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా శాలిగోరారంలో ఇందిరమిళ్ల పంపిణీలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందంటూ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శాలిగోరారం మండల కేంద్రానికి సంబంధించినటువంటి బట్టరాజైనటువంటి నిరుపేద వ్యక్తికి ఇందిరమిల్లు మంజూరైందంటూ మొదటగా ఆశ కల్పించారు. అతను ఉన్న ఇల్లును కూడా కూలగొట్టుకున్నారు. తీరా ఇల్లు కట్టుకుందన్న సమయానికి ఇందిరమిల్లు మంజూరు కాలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు అతని ఆశలపైన నిలిచడంతో కట్టుబట్టలతో సహా పిల్లపాపలతో అతను స్థానికంగా ఉన్నటువంటి గిరిజన కమ్యూనిటీ హాల్లో తలదాచుకుంటున్నారు. బజార్లో బ్రతుకుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ నాయకులు లంచం ఇవ్వలేదని తనకి ఇందిరమిల్లు రాకుండా చేశారు. పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. ఇందిరమ్మ కమిటీలు అరాచకం సృష్టిస్తూ ఉన్నారు. గ్రామంలో డబ్బులున్న వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే ఇందిరమిల్లు ఇస్తున్నారంటూ కూడా రాజు వాపోతా ఉన్నాడు. ఇప్పటికైనా సరే కలెక్టర్ మంత్రి కల్పించుకొని తనకి ఇందిరమిల్లు మంజూరు చేయాలని కూడా బట్టరాజు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాడు. నల్గొండ జిల్లాకు సంబంధించి మరొక వార్త. నల్గొండ జిల్లా చండూరులో మున్సిపాలిటీ అధికారులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల టార్గెట్గా కట్టడాలన్నిటి కూడా కూల్చివేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ తోకల వెంకన్న రెండొస్తుల భవనాన్ని ఎలాంటి నోటీసులు లేకుండా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేయడంతో పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకొండ ప్రభాకర్ రెడ్డి అక్కడ చేరుకొని నిరసన దిగారు. మున్సిపాలిటీ అధికారులపైన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అరాచకాలు సృష్టిస్తూ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల టార్గెట్గా దాడులు చేయిస్తూ ఉన్నాడు. వడ్డీతో సహా చెల్లిస్తాం, ఎలాంటి నోటీసులు లేకుండా ముందస్తు సమాచారం లేకుండా తమ పార్టీ నాయకుల ఇళ్లను కట్టడాలను ఈ విధంగా కూల్చుతారంటూ కూడా కూసుకొండ ప్రభాకర్ రెడ్డి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మునుగోడులో అభివృద్ధి కనపడట్లేదు, రివెంజ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల టార్గెట్గా వేధింపులకు గురి చేస్తున్నాడంటూ కూడా రాజగోపాల్ రెడ్డి పైన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు కూసుకొండ ప్రభాకర్ రెడ్డి. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండలం ధర్మజిగూడలో ఉన్నటువంటి జైలారా డ్రగ్స్ కంపెనీ ముందు స్థానికులు ఆందోళన కార్యక్రమం దిగారు. ఆ కంపెనీ నుంచి వచ్చినటువంటి వ్యర్థాలతో తమ పొలాలను కూడా ఖరాబ్ అయిపోతూ ఉన్నాయి, తమ పశుపక్షాదాలను కూడా చచ్చిపోతూ ఉన్నాయి, తమకు తాగడానికి గుక్క నీళ్లు కూడా దొరకట్లేదంటూ కూడా వాళ్ళ కంపెనీ ముందు పెద్ద ఎత్తున వాపోతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రమైనటువంటి వాసనలతో తీవ్రమైనటువంటి వ్యర్థ రసాయనాలతో తమ గ్రామంలోకి పెద్ద ఎత్తున కూడా వ్యర్థ రసాయనాలు వస్తూ ఉన్నాయి, తమ పంట పొలాలను కూడా పోతూ ఉన్నాయి, తమకు చర్మవ్యాధులు వస్తున్నాయంటూ కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే కంపెనీ చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ బోర్డు అధికారులు, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకొని కంపెనీని వేరే ప్రాంతానికి తరలించాలి, లేదంటే పూర్తిగా మూసివేయాలని కూడా ధర్మజిగూడెం గ్రామస్తులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే గత 3 రోజులుగా కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ముర్సూరు వర్షానికి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 1, RG1, RG2, RG3 3 రీజియన్లకు కలిపి ఉపరిత బొగ్గు గనులు అంటే ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో ఆ వర్షం నీరు నిలవడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. సుమారు 3 రీజియన్లను కలుపుకొని సుమారు 60,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం కలిగినట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే భారీగా చేరుకున్నటువంటి నీటిని అంతా కూడా బయటికి పంపించడానికి సింగరేణి అధికారులు భారీ మోటార్లను ఉపయోగిస్తూ కూడా తొందరలోనే బొగ్గు ఉత్పత్తి తిరిగి ప్రారంభిస్తామంటూ కూడా అధికారులు వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి పట్టణ కేంద్రంలో మున్సిపల్ అధికారులు పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కూడా మెస్లలో కూడా మున్సిపల్ అధికారులు తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా గత వారం రోజుల నుండి కూడా పెద్దపల్లి పట్టణంలో ఉన్న పలు హోటళ్లలో, మెస్లలో కూడా భోజనంలో పురుగులు కనిపించడంతో స్థానికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి మున్సిపల్ అధికారులు ఆకస్మికంగా హోటళ్లపైన, రెస్టారెంట్లపైన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిల్వ ఉంచినటువంటి ఆహారాలను కూడా మున్సిపల్ సిబ్బంది పట్టుకోవడం జరిగింది. వారికి సంబంధించి పెద్దపల్లిలో ఉన్నటువంటి 3 రెస్టారెంట్లకు 36,000 రూపాయలు కూడా జరిమానా కూడా పెద్దపల్లి మున్సిపల్ అధికారి జరిమానా విధించారు. ఎవరైతే నిబంధనలు ఉల్లంఘిస్తారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతాయంటూ కూడా పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ వెల్లడించారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వరంగల్ మండలం ఆరేపల్లి గ్రామంలో ఆర్టీసీ బస్సులను ఆపడం లేదని ఆ గ్రామస్తులంతా కూడా నిరసన వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఆర్టీసీ బస్సులకు అడ్డు తగిలి ఆ ఆర్టీసీ బస్సులను ఆపివేసి తమ నిరసన వ్యక్తం చేశారు అక్కడ ఉన్నటువంటి మహిళలంతా కూడా. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి గతంలో బీఆర్ఎస్ సర్కారులో అక్కడ బస్ స్టాప్ ఉండేదని, అక్కడ అన్ని బస్సులు ఆగిన తర్వాతే వెళ్ళేవని, ఈ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క బస్సు ఆగకుండా వెళ్తున్నాయని తామంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే భారీగా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే గణపురం మండలం చెల్పూరు KTPP ఉద్యోగుల క్వార్టర్స్లో చోరీ చోటు చేసుకుంది. 10 ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో 3 లక్షల మేర నగదు, 2 తులాల బంగారం చోరీకి గురైనట్లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా జరిగేటువంటి గిరిజన ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారలమ్మ మేడారం జాతర ఈ 2026కు సంబంధించిన తేదీలను గిరిజన పూజారులు ఖరారు చేశారు. జనవరి 28వ తేదీ నుంచి 4 రోజుల పాటు జాతర జరగనుంది. 28వ తేదీన సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరుకుంటారు. 29వ తేదీన సమ్మక్క గద్దెలపైకి చేరుకుంటుంది. 30వ తేదీన దేవతలంతా కూడా భక్తులకు దర్శనమిచ్చేందుకు గద్దెలపై కొలువు తీరి ఉంటారు. 31వ తేదీన వన ప్రవేశం ద్వారా జాతర ముగుస్తుంది. ములుగు జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే ఏటూరు నగరం చెక్పోస్ట్ దగ్గర పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇదే క్రమంలో డీసీఎంలో టమాటా పెట్టెల మాటున పశువులను తరలిస్తున్న డీసీఎంను సీజ్ చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. వాహనంలో తరలిస్తున్న 28 పశువులను స్వాధీనపరుచుకొని భూపాలపల్లిలో ఉన్నటువంటి రాంపూర్ గోశాలకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి డీసీఎంను సీజ్ చేయడంతో పాటు 2 అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని లీలానగర్లో అచ్చంపేట నుంచి ఉప్పునుతల వెళ్ళేటువంటి ప్రధాన రహదారిలో ఒక కల్వర్టు నిర్మాణం కోసం 6 నెలల నుంచి కూడా కల్వర్టు నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ నిర్మాణం అంతా కూడా నడుస్తుంది. దీనికి సంబంధించి వాహనాలు, పాదచారులంతా కూడా రోడ్డు డైవర్షన్ కోసం కాలనీ నుంచి వెళ్లే పరిస్థితి వచ్చింది. అయితే వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ రోడ్డు అంతా కూడా గుంతలు పడింది. చిన్న వర్షం వచ్చిందంటే కూడా అక్కడ నీరు ఆగి వాహనదారుల పైన, పాదచారుల పైన చిన్న వాహనం వెళ్ళిందంటే వాళ్ళ పైన ఆ నీరు పడుతుండడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. చిన్న కల్వర్టు నిర్మాణం 6 నెలలు కావడం ఏంటని చెప్పేసి, ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి, అది ప్రధాన రహదారి అచ్చంపేట నుంచి ఉప్పునుతల వెళ్ళేటువంటి ప్రధాన రహదారి బంద్ కావడంతో కాలనీలో అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వంతో పాటు స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ వాళ్ళంతా కూడా పట్టించుకొని ఆ కల్వర్టు వేగంగా పూర్తి చేసి అక్కడ రోడ్డు క్లియర్ చేయాలని చెప్పేసి కూడా ఆ కాలనీ వాసులతో పాటు అచ్చంపేట నుంచి ఉప్పునుతల నుంచి అచ్చంపేట వెళ్ళేటువంటి వాళ్ళతో కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఆర్టీసీ బస్ డిపోలో పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ఈరోజు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. చాలా ఏళ్లుగా మేము ప్రైవేట్ ఆర్టీసీ బస్సుల్లో పనిచేస్తున్నాం కాబట్టి మాకు వేతనాలు పెంచట్లేదని చెప్పేసి అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి 15 గంటలు పనిచేసినా కానీ 1500 జీతం ఇవ్వట్లేదని చెప్పేసి ఇంధన పొదుపుతో అనేక ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పేసి ఎవరూ పట్టించుకోవటం లేదని చెప్పేసి ఈరోజు వాళ్ళు ఎక్కడి బస్సులు, ప్రైవేట్ బస్సులు అక్కడనే నిలిపివేసి వాళ్ళు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. మా వేతనాలు పెంచే వరకు, మా పైన ఇబ్బందులు తొలగే వరకు కూడా మేము మా ప్రైవేట్ ఆర్టీసీ బస్సులు నడపమని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా కొంతమంది అధికారులు, సిబ్బంది తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ సమయపాలన పాటించట్లేదు. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో 11 దాటినా కానీ ఏ అధికారి కూడా కార్యాలయానికి రాకపోవడంతో అక్కడ కార్యాలయంలో ఉన్నటువంటి కుర్చీలన్నీ వెలవెలపోవడమే కాకుండా వివిధ పనులపై వచ్చినటువంటి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ బయట ఎప్పుడు వస్తారా అధికారులు అని చెప్పేసి వెయిట్ చేస్తూ కనిపించినటువంటి పరిస్థితి కనిపించింది. సమయపాలన పాటించకుండా ఇదే రీతిగా ప్రతినిత్యం కూడా చాలా కార్యాలయాల్లో ఈ పరిస్థితి ఉందని చెప్పేసి, ముఖ్యంగా ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలోని నాగర్ కర్నూలులో ఈ పరిస్థితి నెలకొందని చెప్పేసి, ఇట్లా విధుల పట్ల నిర్లక్ష్యంతో పాటు సమయపాలన పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గంలో వారం లోపే 2 అధికారులు ఏసీబీకి చిక్కడంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. గత నెల 25వ తేదీన కల్వకుర్తి 2వ ఎస్ఐ ఏసీబీకి చిక్కాడు. రాత్రి తాజాగా తలకొండపల్లి ఎంఆర్ఓ నాగార్జునతో పాటు వీఆర్ఏ యాదగిరి ఏసీబీకి చిక్కడంతో అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో చాలా మంది కూడా ఎంఆర్ఓ కార్యాలయం ముందు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈరోజు ఏసీబీకి పట్టించిన అతన్ని కూడా సన్మానం చేసి, అంటే ఏ స్థాయిలో అవినీతికి అధికారులు పాల్పడ్డారో అనేది మనకు స్పష్టమవుతా ఉంది.
మొత్తంగా చూసినట్టయితే అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏ రూపంలో ఎవరు ఎప్పుడు వచ్చి పట్టిస్తారా అని చెప్పేసి ప్రతి అవినీతి అధికారి కూడా బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే తరహాలో చాలా మంది అవినీతి అధికారులు లంచాలు విపరీతంగా అడుగుతున్నారని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు అవినీతి అధికారుల పైన ఏసీబీ అయితే నజర్ పెట్టి ఉందని చెప్పేసి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి పట్టంచెరు నియోజకవర్గంలోని పాషా మైలారం పారిశ్రామిక వాడలో 2 రోజుల క్రితం జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు కూడా ఇంకా పూర్తి స్థాయిలో శవాల వెలికితీత కార్యక్రమం ఇంకా జరగలేదు. అయితే ఈ శవాలకు సంబంధించిన ఆచూకీ కోసం మాత్రం ఆ బంధువులంతా కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఇంకా సుమారు 10 మందికి సంబంధించిన ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అయితే అక్కడ మాత్రం పూర్తి స్థాయిలో ఆ ప్రాంతం అంతా కూడా బూడిద కుప్పలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి చెత్త చెదారం అంతా తొలగించి వేసి అక్కడ ఉన్నటువంటి కాలిపోయినటువంటి వస్తువులన్నింటినీ తొలగించి వేసిన కార్యక్రమం ముగిసిపోయినప్పటికీ కూడా అక్కడ గుర్తుపట్టే దశలో ఏ ఒక్క శవం కూడా లభించలేదు. అయితే అక్కడ కేవలం బూడిద మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని బొక్కలు మాత్రం అక్కడ లభ్యమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవి ఎవరికి సంబంధించినవి అనే విషయాల మీద ఇంకా అధికారులు ఇదమిద్దంగా స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అందుకు సంబంధించినటువంటి బంధువులు మాత్రం ఇంకా సుమారు 10-15 మంది ఇంకా తమ వాళ్ళు ఆ ఫ్యాక్టరీకి వచ్చి పనిలోకి వచ్చినటువంటి తమ వాళ్ళు ఇంకా ఇంటికి తిరిగి రాలేదని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా 10-16 మందికి సంబంధించిన ఆచూకీ లభ్యం కావాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారులు భావిస్తూ ఉన్నారు. అందుకు సంబంధించి ఎట్లా వాటిని గుర్తించాలనే విషయాల మీద మాత్రం ఇంకా వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా బూడిదగా మారిపోయినటువంటి ఆ శవాలకు సంబంధించి DNA టెస్టుల ద్వారా వాటిని పూర్తి స్థాయిలో గుర్తించడానికి కూడా అవకాశం లేనటువంటి నేపథ్యంలో వాటి పరిస్థితి ఏమిటనే విషయాల మీద అధికారులు తలపట్టుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకే సుమారు ఈ ఘటనలో 52 నుంచి 53 మంది మృతి చెందినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటివరకు 42 మందికి సంబంధించిన శవాలు మాత్రం ఇంకా లభ్యమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇంకా ఈ 10-12 మందికి సంబంధించిన గుర్తింపు కార్యక్రమం అయితే జరుగుతూ ఉన్నది. ఇంకా అక్కడ లభించినటువంటి ఆ బూడిద కుప్పలో లభించినటువంటి బొక్కలు కావచ్చు, వాటికి సంబంధించిన శకలాలు కావచ్చు, వీటిని బట్టి మాత్రం ఇంకా వాటికి సంబంధించిన గుర్తింపు కార్యక్రమం ఇంకా పూర్తి కాలేదు. అయితే అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యల పట్ల మాత్రం అక్కడికి వస్తున్నటువంటి కార్మికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. తమ వాళ్ళను గుర్తించి తమకు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి వాళ్ళంతా కూడా కార్మికుల కుటుంబాలు, చనిపోయిన వాళ్ళకు సంబంధించిన కుటుంబాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చిపోయినప్పటికీ కూడా అధికారులు పూర్తి స్థాయిలో చలనం కల్పించలేదు. కొంతమేరకు వాళ్ళు సహాయక చర్యలు ముమ్మరం చేసినప్పటికీ కూడా ఆ శవాలకు గుర్తింపు చేసేటువంటి విషయంలో మాత్రం ఇంకా ప్రభుత్వ యంత్రాంగం స్పష్టమైనటువంటి వ్యవహారం చేయలేదనే ఒక అవగాహన మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి అక్కడ జరుగుతున్న వ్యవహారాల పట్ల మాత్రం అటు కార్మికులకు సంబంధించిన బంధుమిత్రులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం అక్కడ కనిపిస్తూ ఉంది. ఇక గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నది. ముఖ్యంగా నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా గత 148 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి డంప్ యార్డు ఏర్పాటు చేసేందుకు ఇచ్చినటువంటి జీవోని రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి ఈరోజు హుస్నాబాద్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేయబోతున్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ముఖ్యంగా పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించిన ఆవరణలోనే అక్కడే ఈ ఇంజనీరింగ్ కళాశాలను కూడా ఏర్పాటు చేయాలనే ఒక ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్కడ ఉన్నటువంటి వసతులను ఆయన పరిశీలించడం జరిగింది. ఈ సంవత్సరమే సుమారు ప్రతి సెక్షన్స్లో 60 స్థానాలకి సంబంధించిన విద్యార్థులను భర్తీ చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అక్కడికి వచ్చి శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ ఆ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించడం జరిగింది. అయితే కేవలం ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసే దిశగా కేవలం ఒక చిన్న ప్రాంతంలో అక్కడ ఏర్పాటు చేయడం పట్ల
ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళంతా కూడా హుస్నాబాద్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇటు సిద్దిపేట జిల్లాకు సంబంధించిన వాళ్ళు మాత్రం కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ఎలాంటి వసతులు లేకుండా, ఎలాంటి ల్యాబ్ సౌకర్యాలు లేకుండా, ఎలాంటి వాటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తే విద్యార్థులకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందని చెప్పి ఒకవైపు మాత్రం కొంత ఆందోళన వ్యక్తం అవుతున్నప్పటికీ మొత్తానికి ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు మాత్రం అటు అధికారుల వైపు నుంచి, వైస్ ఛాన్సలర్ నుంచి, శాతవాహన యూనివర్సిటీ నుంచి మాత్రం చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఇక సిద్దిపేటలో పీడిఎస్యుకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఈరోజు డిగ్రీ కళాశాలను మూసివేశారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా డిగ్రీ కళాశాలలకు సంబంధించిన తరగతులను ఈరోజు బహిష్కరించడం జరిగింది. పీడిఎస్యు 3 రోజుల పాటు ఈ బహిష్కరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన డబ్బుని డిగ్రీ కళాశాలలకు విడుదల చేయకపోవడం వల్ల పేద విద్యార్థులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నదని, దీని ఫలితంగా డిగ్రీ కళాశాలల్లో పేద విద్యార్థులను చేర్చుకోవడానికి యాజమాన్యాలు ముందుకు రావడం లేదని చెప్పి ఒకవైపు వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరోవైపు గత 2 సంవత్సరాలుగా వీళ్ళకి ₹1 కూడా రాకపోవడంతో డిగ్రీ కళాశాలన్నీ కూడా అప్పుల పాలై కళాశాలను నిర్వహించలేనటువంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో 3 రోజుల నిరవధిక బంద్కు వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా అటు ఇంజనీరింగ్ కళాశాలలు కావచ్చు, డిగ్రీ కళాశాలలు కావచ్చు, యూనివర్సిటీస్ కూడా బంద్ చేయాలని చెప్పి పీడిఎస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలు, సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలు కూడా మూతపడినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక సిద్దిపేట 23వ వార్డులో ఆషాఢ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్స్ పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సందర్భంగా గోరింటాకు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసంలో మహిళలంతా కూడా గోరింటాకు పెట్టుకోవడం అనేది ఒక ఆచారంగా వస్తున్నది, సంప్రదాయంగా వస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఆ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మహిళలంతా కలిసి అక్కడ ఆషాఢ ఉత్సవంతో పాటు గోరింటాకు ఉత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలకు వస్తే జిల్లాలో 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బెల్లంపల్లి, సింగరేణి రీజియన్లోని శ్రీరాంపూర్, మందమరి, ఇందారం సింగరేణి ఓపెన్ కాస్టల్లో భారీగా వరద నీరు చేరింది. దీంతో 22,000 క్యూబిక్ మీటర్ల మట్టి తరలింపుకు అంతరాయం ఏర్పడింది. సింగరేణి సంస్థకు 15,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నష్టం వాటింది. కోల్డ్ స్టోరేజ్ పాయింట్లో ఉన్నటువంటి బొగ్గును తరలిస్తున్నారు సింగరేణి అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలంటూ రాష్ట్ర పిలుపులో భాగంగా పీడిఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ప్రైవేటు డిగ్రీ పీజీ కళాశాలల బంద్ కొనసాగుతున్నది. నిరసనలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు పీడిఎస్ విద్యార్థి సంఘం నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేదంటే సెక్రటరియట్ ముట్టడికి పిలుపునిచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే గత ఎన్నికల్లో భారీగా పట్టుబడ్డ మద్యం సీసాలను ధ్వంసం చేశారు అధికారులు. చింతలమానపల్లి మండల కేంద్రంలో గత ఎన్నికల్లో పట్టుబడ్డ 21,50,000 రూపాయల విలువగల మద్యం సీసాలను రోడ్డు రోలర్ సహాయంతో ధ్వంసం చేశారు అధికారులు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్లు పాల్గొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో పలు ఫర్టిలైజర్ షాపులను పరిశీలించారు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే. ఈ సందర్భంగా షాపుల్లోని స్టాక్ వివరాలు, రికార్డులను పరిశీలించి రైతులకు నకిలీ పత్తి విత్తనాలను, అలాగే నిషేధిత మందులను అమ్మవద్దంటూ షాపు యజమానులకు సూచించారు జిల్లా కలెక్టర్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో యూరియా బస్తాలు తడిచి ముద్దైన ఘటన రెబ్బెన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. రెబ్బెన మండల కేంద్రంలోని పిఎస్సిఎస్ కార్యాలయం ముందు రోడ్డుపైనే యూరియా బస్తాలను నిల్వ చేయడంతో వర్షానికి తడిచి ముద్దయ్యాయి. దీంతో వ్యవసాయ శాఖ అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరుతో తమను మోసం చేసిందని పేర్కొంటూ ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామస్తులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో ఇంటింటికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలందరినీ కూడా మోసం చేసిందని, రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదని, అలాగే రైతు భరోసా కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదని, కళ్యాణ లక్ష్మి అలాగే ఇతర 6 పథకాలను ఇవ్వడంలో పూర్తిగా
విఫలమైందని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారెంటీలను అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అయితే ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామస్తులు చేపట్టిన నిరసన కార్యక్రమం బాగుందని ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముక్రాకే గ్రామస్తులను మనసారా అభినందించారు. నిరంతరం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల పట్ల పోరాటం చేస్తున్న గ్రామస్తుల తీరును ఈ సందర్భంగా అభినందించారు. మరో వార్త విషయానికి వస్తే ఆదిలాబాద్ రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులకు సైతం ఆపరేషన్లు విజయవంతంగా చేసి వ్యాధులను న్యాయం చేస్తున్నామని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. ఈరోజు రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డైరెక్టర్ మాట్లాడారు. గత 15 నెలల కాలంలో 300కు పైగా క్యాన్సర్ ఆపరేషన్లు చేసినట్టు వివరించారు. ఇటీవలే 4 క్రిటికల్ క్యాన్సర్ ఆపరేషన్లు కూడా విజయవంతంగా పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరారు. మరో వార్త విషయానికి వస్తే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పీడిఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కళాశాలను బంద్ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బంద్ నిర్వహించిన పీడిఎస్యు నాయకులు మాట్లాడుతూ గత కొంతకాలంగా ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తుందని, దీంతో ఇటు విద్యార్థులతో పాటు ప్రభుత్వ కళాశాలల యాజమాన్యాలు నష్టపోతున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్స్తో పాటు స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో ఎరువుల కొరత లేకుండా వ్యవసాయ శాఖ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులు ఏడీఏ కార్యాలయానికి వచ్చి వినతి పత్రం సమర్పించారు. బైన్సా పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయానికి వచ్చిన రైతులు ఏడీఏకు వినతి పత్రం సమర్పించారు. బైన్సాతో పాటు ముదోల్ నియోజకవర్గంలో ఎరువుల కొరత ఉందని, ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని విన్నవించారు. అలాగే బైన్సా పిఏసి సెంటర్లో ఎరువుల కొరత తీవ్రంగా ఉందని, అయితే అందరికీ ఎరువులు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. అధిక ధరకు ఎరువులను విక్రయిస్తున్న ఫర్టిలైజర్ షాపులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ భాస్కర్ పై కాంగ్రెస్ నాయకుడు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ దాడి చేశాడు. లైసెన్స్డ్ హమాలీలకు మాత్రమే డ్రెస్సులు పంపిణీ చేస్తామని సెక్రటరీ చెప్పడంతో నేను చెప్పిన వాళ్ళకు కూడా ఇవ్వాలంటూ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ దుర్భాషలాడుతూ బెదిరింపులకు దిగి సెక్రటరీ భాస్కర్ పై చేయి చేసుకున్నాడు. గతంలో కూడా ఇదే విధంగా బెదిరింపులకు దిగాడని మార్కెట్ సిబ్బంది చెప్తున్నారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్పై చర్యలు తీసుకోవాలని సెక్రటరీ భాస్కర్ మార్కెట్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టుకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో 5 గేట్లెత్తి దిగువకు 32,650 క్యూసెక్లను వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.060గా ఉంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 70,000 క్యూసెక్కులు కాగా ప్రాజెక్టు మొత్తం అవుట్ఫ్లో 66,317 క్యూసెక్కులుగా ఉంది. భీమా ఫేజ్ 1, ఫేజ్ 2 కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు ఎత్తిపోతల కొనసాగుతుంది. ఎగువ దిగువ విద్యుతుత్పత్తి కేంద్రాల్లో విద్యుతుత్పత్తి జరుగుతుంది. ఖమ్మంలో పీడిఎస్ విద్యార్థి సంఘం నిర్వహించినటువంటి నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎస్ఆర్ఎన్ బీజేఎన్ఆర్ కళాశాల ఎదుట ఆందోళన చేస్తున్నటువంటి పీడిఎస్ విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ రోడ్డు మీద పూర్తిగా వాహనాలు నిలిచిపోయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి, స్కాలర్షిప్ సంబంధించినటువంటి పెండింగ్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ 72 గంటల పాటు డిగ్రీ కళాశాలల బంద్కు పిలుపునిచ్చినటువంటి పీడిఎస్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఖమ్మంలో పీడిఎస్ విద్యార్థి సంఘం
నాయకులు ఆందోళన బాట పట్టారు. ఎస్ఆర్ఎన్ బీజేఆర్ కళాశాల దగ్గర మానవహారం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంజనీరింగ్ కళాశాలలో అధిక ఫీజులు దోపిడీ చేస్తున్న కట్టడి చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థులు అభ్యసిస్తున్నటువంటి డిగ్రీ విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ అట్లాగే స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయడంలో జాప్యం చేస్తుందని ఆరోపించారు. మంత్రులను రాష్ట్రంలో ఎక్కడా తిరగనీయమంటూ హెచ్చరించినటువంటి పీడీఎస్ నాయకులు 3 మంత్రులున్నటువంటి ఖమ్మం జిల్లాలో ఎక్కడికెక్కడికి అడ్డుకుంటామంటూ కూడా హెచ్చరిక జారీ చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంప్ కార్యాలయానికి ముట్టడించేందుకు వెళ్తున్నటువంటి విద్యార్థి సంఘ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్రమ అరెస్టులకు వెనక్కి తగ్గేది లేదు. పీడీఎస్ రాష్ట్ర సంఘం పిలుపులో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యమించబోతామని 72 గంటల పాటు ఇచ్చినటువంటి బంద్ పిలుపు ఖమ్మం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నట్టు పీడీఎస్ నాయకులు తెలిపారు. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఇల్లందు సబ్ డివిజన్ మొత్తం కూడా వాగులు వంకలు పొంగిపొరుతున్నాయి. సింగరేణికి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది. ముఖ్యంగా ఇల్లందు ఏరియా సింగరేణి ఉపరితల గనులు ఉన్నటువంటి కోయగూడెం ప్రాంతంలో గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కోయగూడెం ఉపరితల గనుల్లో వర్షపు నీరు చేయడంతో 3 రోజుల కాలంలో 20,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగినట్టుగా అధికారులు తెలియజేశారు. దాంతోపాటు 60,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు ఆగిపోయినట్టుగా సింగరేణి అధికారులు తెలిపారు. పూర్తిగా వర్షం తగ్గిన తర్వాత నీటిని తోడేస్తే తప్ప సింగరేణిలో ఉత్పత్తి చేసే పరిస్థితి లేదని, రోడ్లన్నీ చిత్తడిగా మారినాయంటూ అధికారులు తెలియజేశారు. మరోపక్క టెకుల్పల్లి మండల వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ప్రగళ్లపాడు పంచాయతీలోని తూర్పుగూడెం దగ్గర వాగు పొంగి పొరలడంతో సుజాత్ నగర్ జుల్లూరుపాడు వైపు వెళ్ళేటువంటి రహదారి పూర్తిగా దిగ్బంధం అయిపోయింది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం అయ్యగారిపేట గ్రామంలో చిన్న వర్షానికే రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ఎక్కడ గుంటలున్నాయో ఎక్కడ వర్షపు నీరు చేరిందో అనే విషయానికి తెలక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయ్యవారిపేటలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో తామంతా ఇబ్బంది పడుతున్నామంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వర్షానికే రోడ్ల మీద నీళ్లు చేరడంతో స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులు, పాఠశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులతో పాటు కాలేజీలు, ఇతర పనుల మీద బయటకు వచ్చేటువంటి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులకు తెల్లవారుజామునే వెళ్ళేటువంటి రైతులు ఆ గుంటల్లో దిగబడిపోవాల్సిన పరిస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు పంచాయతీకి సంబంధించిన సిబ్బందికి తెలియజేసినా, స్థానిక నాయకత్వానికి తెలియజేసినా పట్టించుకోవడం లేదని తక్షణమే అయ్యగారిపేటకు సంబంధించినటువంటి డ్రైనేజీ వ్యవస్థను నిర్మాణం చేసి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీరు పట్ల అయ్యగారిపేట గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.